ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16 అధ్యాయంలోని 20 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఆ ప్రకారము సమస్త ప్రాణుల గల ఆత్మగుణను ద్వేషించువారును, క్రూరులను, అశుభ కార్యములను చేయువారునగునట్టి మనుజాధములను నేను జనన మరణ రూపములకు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నిజ జన్మలందే ఎల్లప్పుడూ త్రోసివేసేదనన్నారు. అయితే ఈరోజు చెప్పుకునేటువంటి 20 శ్లోకములో ఇలా తెలియబోతున్నారు. అటువంటి నిజ జన్మలను పడిసి దైవ ప్రాప్తి లేక తుదకు వారు అధపతనమునే పొందుతున్నారని చెప్తున్నారు. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాచదమాం గతిం. కౌంతేయ, ఓ అర్జున, ఆసురీం అసుర సంబంధమైన యోనిం జన్మమును, ఆపన్నాహ పొందిన వారలకు, మూఢాహ మూఢులు, జన్మని జన్మని ప్రతి జన్మయందును, మాం నన్ను, అప్రాప్య ఏవ పొందగయే, తదహ అంతకంటే, అధమాం నిజధరమైన గతిం జన్మమును యాంతి పొందుతున్నారు. ఓ అర్జున, అసుర సంబంధమైన అనగా నీచ జన్మమును పొందిన వార్లకు మూఢులు ప్రతి జన్మ ఎందును నన్ను పొందకయే, అంతకంటే అనగా తాము పొందిన జన్మ కంటే కూడా నీచతరమైన జన్మమును పొందుతున్నారు. అది ఇక్కడ పాపాత్మలను అసుర గుణములు కలవారిని నీచ జన్మలందు పడద్రోసేదని కిందటి శ్లోకంలో భగవాన్ తెలిపారు. తదుపరి వారి స్థితి ఏమవుతుందో ఇక్కడ మనకు తెలుపుతున్నారు. తమ దుష్కర్మ ప్రభావము చే వారు భగవాన్ని పొందు సౌభాగ్యం నోచుకోలేక, ఆనందమును చవి చూడలేక, తాము ఇంతవరకు పొందినటువంటి హీన జన్మ కంటే ఇంకా హీనతరమైన జన్మమును పొందుతారని ఇక్కడ వచింపబడినది. మెట్ల పైన కిందకు జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారముగా కిందకు పడిపోతుందో ఆ ప్రకారమే వారు అధోగతి పొందుతారు. ఆహా, పాప ఫలితం ఎంత దారుణమైనది! కావున ఇటువంటి భగవద్వాక్యములు విన్న తరువాత అయినను దురాచార పరులు తమ దుర్వృత్తులను ఇక కట్టిపెట్టి సత్పథగాములై వర్తించడం శ్రేయోదాయకము. సాయిరామ్.